భూమిపై ఇంకా జీవిస్తున్న దేవుడున్నాడని మీకు తెలుసా? ఆకాశంలో ఎగరగలిగిన శక్తి, పర్వతాన్ని ఎత్తే బలం, దేవతలకే భయపెట్టే పరాక్రమం. కానీ ఈ శక్తులన్నీ ఉన్నా ఆయన ఎప్పుడూ దాసుడిగా ఉండాలని ఎంచుకున్నాడు. ఆయనెవరో తెలుసా? ఆయనే శ్రీ హనుమంతుడు. అంజనాదేవి అనే అప్సరస శాపం వల్ల భూమిపై జన్మించింది. ఆమె భర్త కేసరి ఒక వానర యోధుడు. ఒకరోజు వాయుదేవుడు ఆశీర్వాదంతో అంజనాదేవికి ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు సాధారణమైనవాడు కాదు. అతడే వాయుపుత్రుడు శ్రీ హనుమంతుడు. పుట్టుకతోనే అపారమైన శక్తి, అపరిమితమైన శక్తి, అపరిమితమైన తేజస్సు. దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ జననం కాదు, ఒక శక్తి అవతారం. చిన్నప్పటి హనుమంతుడు చాలా చంచలంగా ఉండేవాడు. ఒకరోజు ఉదయించే సూర్యుని చూసి దానిని ఒక పండు అని అనుకుని ఆకాశంలోకి ఎగిరి దానిని తినడానికి ప్రయత్నించాడు. అంతటి శక్తి, అంతటి ధైర్యం! ఈ దృశ్యం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. కాని ఈ ఆటపాట వల్ల ఒక శాపం పడింది, తన శక్తులను తానే మరిచిపోయేలా, ఎవరైనా గుర్తు చేస్తే మాత్రమే తిరిగి గుర్తుకు వచ్చేలా. కాలం గడిచింది. ఒకరోజు హనుమంతుడు శ్రీరాముడు మరియు లక్ష్మణుని కలిశాడు. ఆ క్షణం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. హనుమంతుడికి రాముడు దేవుడు కాదు, అతని ప్రాణం. ఆ రోజు నుండి తన శక్తిని, తన జీవితాన్ని, తన శ్వాసను కూడా రాముడి సేవలో పెట్టాడు. అతని యోధుడు కాదు, భక్తుడయ్యాడు. సీతమ్మను రావణుడు అపహరించాడు. ఆమెను వెతకటానికి హనుమంతుడు సముద్రాన్ని ఒక్క దూకుడులో దాటాడు. లంకలోకి ప్రవేశించాడు. అక్కడ రాక్షసులతో పోరాడాడు. చివరికి రావణుడు అతని తోకకు నిప్పు పెట్టించాడు. కాని అది అతని బలహీనత కాదు, అది అతని ఆయుధమైంది. హనుమంతుడు మొత్తం లంకను అగ్నికి ఆహుతి చేశాడు. ఇది ఒక హెచ్చరిక, రాముడి శక్తి ఎంత ఉందో చూపించే సంకేతం. యుద్ధ సమయంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ని కాపాడడానికి ఒక ప్రత్యేకమైన ఔషధం అవసరం. హనుమంతుడు వెంటనే బయల్దేరాడు. కాని ఏ ఔషధమో తెలియలేదు, ఆలోచించలేదు, సందేహించలేదు. పూర్తి పర్వతాన్నే ఎత్తుకుని వచ్చాడు. ఎందుకంటే అతనికి అసాధ్యమనే మాట లేదు. యుద్ధం ముగిసిన తర్వాత హనుమంతుడికి ఒక వరం లభించింది. అతను చిరంజీవయ్యాడు. అంటే ఎప్పటికీ జీవించేవాడు. ఇప్పటికీ ఎక్కడ రాముడి పేరు వినిపిస్తుందో అక్కడ హనుమంతుడుంటాడని నమ్మకం. ఆయన కేవలం దేవుడు కాదు, భక్తి యొక్క రూపం. అపారమైన శక్తి ఉన్నా అహంకారం లేదు. ప్రపంచాన్ని జయించగలిగిన దాసుడుగా ఉండటాన్ని ఎంచుకున్నాడు. అందుకే హనుమంతుడు శక్తి కాదు, భక్తి. జై హనుమాన్. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.